రెక్కలు పెద్దగా ఉండి, మెడ సరిపడా సైజు లావు ఉండాలి, మరీ సన్నగా ఉండకూడదు. మెడ సన్నగా ఉండకూడదు అన్నప్పుడు కాలు కూడా సన్నగా ఉండదు. కొంతమంది కాళ్ళు సన్నగా ఉండాలంటారు. ఎక్కడో వీడియోల్లో ఈయనొచ్చి కాళ్ళు సన్నగా ఉండాలంటారు. ఎంత సన్నగా ఉండాలో ఇలా తెలియదు ముందు. సన్నగా అంటే ఏదో ఇనప ముక్కలాగానో, స్కేల్ లాగానో, పెన్సిల్ లాగానో ఉండదు కాలు. కొన్నాటికి కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుండి కిందకి ఏదో తొడుగునట్టు ఉంటాయి. అవి బండకాళ్ళు అంటారు. ఆ బండకాళ్ళు ఉండకూడదు తప్ప, కోడి కాలు సమానంగా పొజిషనంగా ఉండాలి తప్ప, మరీ సన్నకాలు కోరుకోవాలంటే మనం ఉండదు. మరీ సన్నకాలు ఊసముక్కలాగా ఉందనుకోండి, మరి బాడీలో బోన్ అంతా సన్నగానే ఉంటుంది కదా, అప్పుడు బోన్ పవర్ తగ్గిపోయినట్టేగా. అలాగా ఇవన్నీ గుర్తించగలగాలి మనం.